ఇంటి దొంగపై తిరుపతి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సూర్యతేజ ఆ బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులోని నగలను కొల్లగొట్టి 2,35,00,000 దోపిడీకి పాల్పడ్డాడు సూర్యతేజ. విషయం బయటకు పొక్కడంతో ఆడిట్ నిర్వహించారు బ్యాంకు ఉన్నతాధికారులు. దోపిడీ జరిగిందని తేలడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్తో పాటు బ్యాంక్ మేనేజర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా నాగలాపురంలోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సూర్యతేజకు తాకట్టు పెట్టిన బంగారు నగలపై కన్నుపడింది. వివిధ కారణాలతో రుణం తీసుకునేందుకు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టడం సర్వసాధారణమే. అవసరానికి బంగారం తాకట్టు పెట్టినా వారి బంగారంపై కన్నేసిన సూర్యతేజ మొదటిసారి 37 బ్యాగుల్లో బంగారాన్ని తీసుకెళ్లి మళ్లీ అదే బ్యాంకులో తాకట్టు పెట్టి 1,31,00,000 రూపాయలు రుణంగా తీసుకున్నాడు. ఎవరు గుర్తించకపోవడంతో రెండోసారి కూడా 30 బ్యాగుల్లో నగలను తీసుకెళ్లి 1,44,00,000 రూపాయలను రుణంగా తీసుకున్నాడు. గత వారం ఈ సమాచారం వెలుగులోకి రావడంతో బ్యాంకు ఉన్నత అధికారులు బ్యాంకులో ఆడిట్ నిర్వహించి ఆరోపణలపై వివరాలు సేకరించారు. ఆడిట్లో దోపిడీ నిజమని నిర్ధారణ కావడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీఎం ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ, మేనేజర్ రాజ్ కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగలాపురం ఎస్ఐ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్. యూనియన్ బ్యాంక్ లో భారీ మోసం వెలుగు చూసింది. బ్యాంకులో ప్రజలు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను బ్యాంకు అధికారులే కొల్లగొట్టిన ఆ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఇదే బ్యాంకులో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ ప్రజలు తాకట్టు పెట్టిన బంగారు నగలపై కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితులతో చేతులు కలిపిన సూర్యతేజ వివిధ దఫాలుగా బ్యాంకులో ప్రజలు తాకట్టు పెట్టిన నగలను తన స్నేహితులకు సీక్రెట్ గా తీసుకెళ్లి ఇచ్చారు. అయితే సూర్యతేజ బయట బ్యాంకుల్లో పెట్టుకున్న కేవలం తన బ్యాంకులోనే తన స్నేహితుల నుంచి అదే బ్యాంకులోనే తాకట్టు పెట్టించి మొదటి దఫ 1,30,00,000 రూపాయలను రుణంగా తీసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించకపోవడంతో మరోసారి సూర్యతేజ తన బ్యాంకులోనే నగలను మరోసారి తన స్నేహితులకి ఇచ్చి అదే బ్యాంకు ద్వారా మరోసారి 1,04,00,000 రూపాయలను కాజేశాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం, అదేవిధంగా బ్యాంకు ఏజీఎం కు డౌట్ రావడంతో ఆడిట్ నిర్వహించారు. గత వారం నిర్వహించిన ఆడిట్ లో లొసుగులు ఉన్నాయని చెప్పి దాదాపు 2,30,00,000 రూపాయలు తేడా వస్తుందని చెప్పి అయితే ఆడిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏజీఎం గట్టిగా నిలదీయడంతోనే ఆ బ్యాంక్ అప్రైజర్ అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ పాత్ర ఇందులో ఉందని గ్రహించిన ఏజీఎం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చి నేరుగా బ్యాంక్ లో సోదాలు నిర్వహించి నిజంగా మోసం జరిగిందనేది గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజతో పాటు మేనేజర్ రాజ్ కుమార్లను కూడా అదుపులో తీసుకుని వారి మీద అయితే కేసు నమోదు చేశారు. అయితే దీని మీద ప్రజలు మాత్రం తమ బంగారు నగలు సేఫ్ గా ఉన్నాయా లేదా అనేది పక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సూర్యతేజ ఇతర బ్యాంకుల్లో లేదంటే ఇతర సంస్థల్లో బంగారు నగలు తాకట్టు పెట్టకుండా కేవలం అదే యూనియన్ బ్యాంకులు తాకట్టు పెట్టడంతో బంగారు నగలన్నీ సేఫ్ గా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదు, ప్రజలందరూ ఆభరణాలు తిరిగి మేము ఇచ్చేస్తామని చెప్పి అయితే బ్యాంక్ అధికారులు భరోసా కల్పిస్తున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.